బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య వార్ తప్పెట్టు కనిపించడం లేదా? ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నువ్వా నేనా అనుకుంటున్నారా? పొలిటికల్ గా కలిసున్నా వీళ్ళిద్దరి మధ్య సినిమాలు చిచ్చుబెడుతున్నాయా? అదే విషయంలో చూద్దామా? అఖండ 2 రిలీజ్ వాయిదా పడుతోందన్న ప్రచారంతో ఇదే డేట్ కి ఓజీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. వారం 10 రోజుల్లో సినిమా కూడా పూర్తవుతుంది. అఖండ 2 టీం 2 వారాలుగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్నారు. అఖండ 2ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25నే రిలీజ్ చేసి హాలిడేస్ క్యాష్ చేసుకోవాలన్న ప్లాన్ లో నిర్మాతలున్నారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్డే సందర్భంగా 9న రిలీజ్ చేసే గ్లిమ్స్ తో పాటు సెప్టెంబర్ 25నే రిలీజ్ అంటూ విడుదల తేదీ కన్ఫర్మ్ చేస్తారని తెలిసింది. ఇదే నిజమైతే దసరా సీజన్ బాలయ్య వర్సెస్ పవన్ గా కాకుండా మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ గా మారే అవకాశం ఉంది. ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ కాకుండా సినీ పెద్దలు చర్యలు తీసుకుంటారు. వారం గ్యాప్ లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మరి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి. ఈ 2 క్రేజీ మూవీస్ ఒకే రోజు కాకపోయినా దసరా సీజన్ లో వస్తే మాత్రం ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలవుతుంది. తొడలు కొట్టుకుని సవాళ్లు విసురుకోవడం ఖాయం. మణిరత్నం కమల్ హాసన్ తో ఏదో ఒక సినిమా తీసేయాలని తగ్ లైఫ్ ని చుట్టేశాడా? నాయకుడు వంటి క్లాసిక్ తీసిన మణిరత్నం మళ్ళీ అదే కథను అటు ఇటు తిప్పేసి జనాలపై రుద్దేశాడా? 38 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అయింది. తమిళ తంబిల ఆశలపై నీళ్లు చల్లారు. తగ్ లైఫ్ ఊహించని నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి కారణమేంటి చూద్దామా? విక్రమ్ తో కమల్ హాసన్ ఫామ్ లోకి వచ్చాడు. పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం కొన్నేళ్ల తర్వాత హిట్ చూశాడు. ఈ ఇద్దరు 38 ఏళ్ల తర్వాత కలిశారంటే మరో అద్భుతం రెడీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త డమాలైంది. గ్యాంగ్స్టర్ కథల్లో నాయకుడు ఒక క్లాసిక్ గా నిల్చుంది. మళ్ళీ అదే మాఫియా కథను ఎంచుకుని మణిరత్నం తప్పు చేశాడు అనిపించింది. నాయకుడు తర్వాత కమల్ తో రెండో సినిమా తీసేటప్పుడు పాత కథను ఎంచుకున్న మణిరత్నం రాంగ్ డైరెక్షన్ లోకి అడుగుపెట్టాడు. పోనీ మేకింగ్ తో మెస్మరైజ్ చేశాడంటే అది లేదు. నెక్స్ట్ సీన్ ఏంటో ఈజీగా ఆడియన్స్ కనిపెట్టేస్తున్నారు. కథనంలో ఎగ్జైట్మెంట్ లేదు. పోనీ గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్స్ ఒక్కటి లేదు. దీంతో పర్ఫార్మెన్స్ తో మెప్పించే అవకాశం కమల్ కు దక్కలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రెహమాన్ మ్యూజిక్ సాదాసీదాగా సాగిపోయింది. పెళ్లి సాంగ్ మినహాయిస్తే ఆకట్టుకునే ట్యూన్ ఒక్కటి లేదు. ఈ మధ్య కాలంలో రెహమాన్ సాంగ్స్ క్యాచీగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ ను ఇంప్రెస్ చేస్తాడు. కథలో దమ్ము లేనప్పుడు ఏ ట్యూన్ ఇచ్చినా ఒకటే అనుకున్నాడు ఏమో గానీ రొటీన్ బీజియంతో మమ అనిపించాడు. మొత్తానికి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నిరాశపరిచింది. విక్రమ్ తో కమల్ కొచ్చిన క్రేజ్ ను మణిరత్నం ఉపయోగించుకోలేకపోవడమే కాదు, హీరోను మళ్లీ మొదటికి తీసుకొచ్చాడు. సినిమాను వరల్డ్ వైడ్ 105 కోట్లకు అమ్మితే 210 కోట్ల గ్రాస్ వస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఇక తెలుగు రైట్స్ ను 11 కోట్లకు తీసుకోవడంతో ఇక్కడ గట్టెక్కడం కష్టమే. అనుష్క కొత్త సినిమా ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది. వాయిదాలు పడుతూ ఎట్టకేలకి జూలై 11న థియేటర్స్ లోకి వస్తోంది. అంతా బాగానే ఉన్న అనుష్క ప్రమోషన్స్ కి వస్తుందా రాదా అన్న డౌట్ మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే లాస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో మోహన్ చాటేసిన బొమ్మాళి జనాల్లోకి ఇప్పుడైనా వస్తుందా చూద్దామా? అనుష్క గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి చేసింది. అప్పుడెప్పుడో నిశ్శబ్దం మూవీ ఓటీటీలోకి రాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఆ తర్వాత కనిపించిందే లేదు. మహాశివరాత్రి నాడు గుడిలో కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బయటకు రాలేదు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్ లో భాగంగా ఒక్క ఈవెంట్ కు కూడా బొమ్మాలి రాలేదు. ప్రమోషన్ భారాన్నంతా నవీన్ తనపై వేసుకుని సోలో పర్ఫార్మెన్స్ తో సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. మిస్ శెట్టి మిస్టర్ శెట్టి హిట్ అయినా గ్యాప్ తీసుకుని క్రిష్ దర్శకత్వంలో ఘాటి మూవీ చేసింది అనుష్క. సినిమా జూలై 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2 ఏళ్లుగా కనిపించని బొమ్మాలి ఘాటి ప్రమోషన్స్ కు వస్తుందా రాదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కు అనుష్క రాకపోయినా నవీన్ పోలిశెట్టి తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తూ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఘాటీలో అనుష్కతే లీడ్ రోల్ కావడంతో ప్రమోషన్ భారం ఆమెపైనే ఉంది. వెయిట్ తగ్గలేదని బయట కనిపించని బొమ్మాలి ఘాటీ ప్రచారానికి వస్తుందో రాదో చూడాలి. మరి ఇక్కడ ఛాన్సులు దక్కని తెలుగమ్మాయిలు తమిళంలో బిజీ అవుతారు. అంజలి, ఆనంది తమిళంలో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఓ తమిళ హీరోయిన్ తెలుగులోకి వచ్చి తప్పు చేసిందా? తెలుగు ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చని ఆ తమిళ భామ ఎవరో చూసిద్దామా? స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ 3 ఏళ్ల క్రితం తమిళ చిత్రం విరుమంతో వెండి తెరకు పరిచయమైంది. డెబ్యూ మూవీ హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అదృష్టం కొద్దీ భైరవంలో సాయి శ్రీనివాస్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. తీరా చూస్తే సినిమాకు అదితినే మైనస్ కావడం విశేషం. భైరవంలో అదితి పల్లెటూరి అమ్మాయిగా నటించింది. సరైన క్యారెక్టర్ దక్కలేదా లేదంటే ఈ అమ్ముడు పర్ఫార్మెన్స్ లో వీకా అన్న డౌట్ రాకమానదు. సినిమానే అంతంత
నామమాత్రంగా ఉంటే అదితి సీన్స్ బోర్ కొట్టించాయి. హీరో హీరోయిన్ల రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ లేకపోతే సినిమా రిజల్ట్ కాస్త బెటర్ గా వచ్చేది. అదితి యాక్టరే కాదు, సింగర్ కూడా. వరుణ్ తేజ్ గనితో సింగర్ గా పరిచయమైన అదితి గేమ్ చేంజర్ లో ధూప్ సాంగ్ తమిళ వెర్షన్ ను పాడింది. అదితిలోని నటిని భైరవన్ దర్శకుడు విజయ్ కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదా, లేదంటే అమ్మడి పర్ఫార్మెన్స్ ఇంతేనేమో గానీ తొలి అడుగులోనే చేదు అనుభవం ఫేస్ చేసింది అదితి. భైరవన్ దెబ్బకు తెలుగులో ఛాన్సులు రావడం కష్టమే అయినా సింగర్ గా ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి మరి. 2026 సంక్రాంతికి కూడా గట్టి పోటీ నడుస్తోంది. ఆల్రెడీ 3 సినిమాలు కర్చీఫ్ వేసేసాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా లైన్లో ఉన్నా ఎవ్వరూ తగ్గడం లేదు. ఆల్రెడీ బరిలో ఉన్న మెగాస్టార్ కి గట్టి పోటీ ఇస్తున్న ఆ సీనియర్ హీరో ఎవరు? చిరంజీవి, అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఖైదీ నెంబర్ 150 వంటి సూపర్ హిట్ తో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. మరోసారి వాల్తీరు వీరయ్యతో సంక్రాంతికి వస్తే 150 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక అనిల్ అయితే F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయే హిట్స్ చూశాడు. ఈ ఇద్దరు కాంబోలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి సెంటిమెంట్ నే నమ్ముకుంది. ఏం మిస్ అయినా పర్వాలేదు కానీ సంక్రాంతి మిస్ అయ్యే ఛాన్స్ లేదంటున్నాడు అనిల్. చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్న మూవీని కూడా సంక్రాంతికే తీసుకొచ్చి రఫ్ఫాడించేస్తామని హీరో, డైరెక్టర్ గట్టిగా చెబుతూ సినిమా మొదలైన రోజే వీడియో రిలీజ్ చేశారు. హీరోయిన్ గా నయనతార కన్ఫర్మ్ కాగానే మరో వీడియో రిలీజ్ చేశారు కూడా. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా సంక్రాంతికే వస్తున్నామని పోస్టర్ వచ్చినా సంక్రాంతి రిలీజ్ కష్టమే. షూటింగ్ మొదలైనా అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కావడం కష్టమే. ఇలా ఖాళీ అయిన బెర్త్ ను రవితేజ భర్తీ చేస్తున్నాడు. నేను, శైలజ, చిత్రలహరి వంటి లవ్ స్టోరీస్ తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించే సినిమా గురువారం లాంఛనంగా మొదలైంది. సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అనార్కలి అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కేతికా శర్మ, ఆశికా రంగనాథ్ రవితేజతో జతకడుతున్నారు. అందరికీ సంక్రాంతే కావాలి, ఎవ్వరూ తగ్గడం లేదు. చిరంజీవి సినిమా మొదలై 2 వారాలవుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల మూవీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లకుండానే సంక్రాంతిని టార్గెట్ చేశారు. సినిమా పండుగను ఉపయోగించుకుంటే 4 డబ్బులు వస్తాయన్న నమ్మకంతో హీరోలు, దర్శక నిర్మాతలు ఉన్నారు. తమిళ తంబి విజయ్ నేను సైతం అంటూ జననాయకన్ మూవీతో 2026 జనవరి 9న వస్తున్నాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి నటించే ఈ చివరి సినిమా మంచి క్రేజ్ తో రిలీజ్ అవుతున్నా తెలుగు స్ట్రైట్ మూవీస్ కు పెద్దగా పోటీ కాదు. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో లియో తెలుగులో భగవంత కేసరికి గట్టి పోటీ ఇచ్చింది. జననాయకన్ డైరెక్టర్ వినోద్ కు తెలుగులో పెద్ద క్రేజ్ లేకపోవడంతో విజయ్ సినిమా పెద్ద పోటీనే కాదు. సంక్రాంతి బరిలో చిరంజీవి, రవితేజ, విజయ్ సినిమాలతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా రేస్ లో ఉన్నాడు. సంక్రాంతి రేస్ లో 3-4 సినిమాలకు చోటుంటుంది. చిరంజీవి ఒక్కరే స్టార్ కావడంతో ఈ అవకాశాన్ని నవీన్ పోలిశెట్టి ఉపయోగించుకుంటున్నాడు. మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నటించే సినిమా అనగనగా ఒక రాజ్ కూడా 2026 సంక్రాంతి రేస్ లో దిగుతుంది. ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ కంటే హీరోకి సంబంధించిన మిగతా సినిమాల వార్తలపై ఎక్కువ ఫోకస్ వెళ్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తాడన్న వార్త చక్కలు కొడుతోంది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మహాభారతం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. 20th రిలీజ్ అవుతున్న సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో వీటన్నింటికి క్లారిటీ ఇచ్చేశాడు ఆమీర్. సినిమాటిక్ యూనివర్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, అమీర్ కాంబోలో సినిమా వస్తోందన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. సితారే జమీన్ పర్ ప్రమోషన్ లో ఇదే విషయం అడిగితే లోకేష్ తో సినిమా ఉంటుందని అమీర్ ప్రకటించారు. సూపర్ హీరో జానర్ లోనే స్టోరీ ఉంటుందని 2026 జూన్లో సినిమా పట్టాలెక్కుతుంది అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని 2 ఏళ్ల తర్వాత చర్చించుకుందామన్నాడు అమీర్ ఖాన్. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై, మహాభారతంపై కొంతకాలంగా చర్చ జరగడమే కాదు, రాజమౌళి అమీర్ మధ్య క్లాష్ అవుతోంది. రాజమౌళి ఎన్టీఆర్ తో దాదాసాహెబ్ తీస్తాడన్న న్యూస్ బయటకొచ్చింది. దీనికి ముందే అమీర్ అనౌన్స్ చేయడంతో బయోపిక్ టాపిక్ హాట్ గా మారింది. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో అమీర్ దాదాసాహెబ్ ను తెరకెక్కించనున్నాడు. పీకే సీక్వెల్ ఉంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు అమీర్. రాజమౌళి డైరెక్షన్ లో అమీర్ మహాభారతం తీయాలి అనుకున్నాడు. కెరీర్ చివర్లో మహాభారతం తీసి రిటైర్ కావాలన్నది రాజమౌళి డ్రీమ్. కమిటైన సినిమాలు పూర్తయితే గాని మహాభారతం తీయలేడు. మహాభారతం తన 25 ఏళ్ల డ్రీమ్ అని యజ్ఞంలా సన్నాహాలు చేస్తున్నామన్నాడు అమీర్. అయితే తన కల నెరవేరుతుందో లేదో అంటూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. రాజమౌళి మహాభారతంతో క్లాష్ వస్తుందన్న భయంతోనే ఇలా అన్నాడా అనిపిస్తోంది.